ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇవాళ ముందుగా అసలు అభిషేకం అంటే ఏమిటి, దానికి రుద్రాభిషేకం అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం. పూర్వకాలంలో అమృత మథనం కోసం మరియు క్షీరసాగరంలో కలిసిపోయినటువంటి లక్ష్మీదేవి కోసం జరిపిన ఈ క్షీరసాగర మదనంలో అమృతం కంటే ముందుగా, లక్ష్మీదేవి కంటే ముందుగా ఆ సముద్రము నుండి గరళం బయటకు వచ్చింది, విషం. దీనివల్ల ఎన్నో జీవరాశులు చనిపోవటం జరిగింది. ఈ బాధ చూడలేక మహర్షులందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడి శంకరుని వద్దకు వెళ్ళారు. శంకరుడు కూడా పార్వతీదేవి సహకారంతో ఆ గరళాన్ని ఆ కంఠంలో నిలిపేసుకున్నాడు. అలా కంఠంలో ఈ గరళాన్ని నిలిపిన కారణం వలన గరళకంఠుడు అనేటువంటి ఒక పేరు కూడా శంకరునికి వచ్చింది. ఆ కంఠం వల్ల ఈ శంకరునికి బాగా ఒళ్ళంతా విపరీతమైనటువంటి మంటలు వచ్చినాయి. ఆ మంటల ధాటికి శంకరుడు తట్టుకోలేక లోపల ఉన్న తనలో కలిసి ఉన్నటువంటి పార్వతీదేవి కూడా ఈ విషధాటికి తట్టుకోలేక ఉంటుంది. అప్పుడే కంఠం బాగా కమిలిపోయిందన్నమాట. దీనివల్ల నీలకంఠుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. ఈ గరళం యొక్క ఉష్ణ బాధకు తట్టుకోలేక శంకరుడు వెంటనే బ్రహ్మదేవుని దగ్గరకు పిలిచి, నాకు మంటలు అధికముగా ఉన్నాయి కనుక అభిషేకం చెయ్యండి అన్నాడు. దాని వివరం పూర్తిగా తెలియనటువంటి బ్రహ్మదేవుడు తనకు పూర్తిగా ఈ వివరం తెలియదని చెప్పి తెలియపరిచాడు. ఈ విషయం ఎలా చేయాలి అని కూడా అడిగాడు. వెంటనే ఈ విషయం చెప్పి చేయించుకునేటువంటి తడువు లేని పరమేశ్వరుడు అలాగే ఒక్క నిమిషం ఆ మంటలతోటే ధ్యానంలోకి వెళ్ళాడు. ఈ వెళ్ళినటువంటి సందర్భంలో శంకరుడిలో నుండి ఒక దివ్యమైన తేజస్సు కలిగినటువంటి ఒక బాలుడు బయటకు వచ్చాడు. ఆ బాలుడు క్షణంలోనే కొంచెం పెరిగి పెద్దవాడై 12 సంవత్సరాల బాలుడులాగా తయారై అనేక రకాలైనటువంటి మంత్రోచ్చారణలతో, అవే నమకము, చమకము, పురుష సూక్తము, ఈ మూడింటినీ కూడా అనుదాత్త ఉదాత్త స్ఫరితములతో ఉచ్చరిస్తూ నీళ్లతోటి, పాలతోటి, పెరుగుతోటి రకరకాలైనటువంటి ద్రవ్యములు, చల్లటి ద్రవ్యములతోటి శంకరునికి స్నానం చేయించటం మొదలుపెట్టాడు. మంత్రోచ్చారణలతో భగవంతుని స్నానం చేయించేదాన్ని అభిషేకము అంటాం. కనుక ఈ విధంగా ఈ బాలుడు రకరకాలైనటువంటి మంత్రోచ్చారణలతోటి స్వామివారికి ఒక్కొక్కసారి నమకము, చమకము, పురుషోక్తము చెప్పి స్వామివారికి ఒక పర్యాయము ఆయన దగ్గర ఉన్న నీళ్లు, పాలతోటి అభిషేకం చేసేటప్పటికి కొంచెం చల్లపడింది. మళ్ళీ ఉష్ణబాధ వచ్చేసింది. మనం చూడండి, ఏదైనా కాలు కనుక ఏదైనా కాలితే చేతికి కానీ వెంటనే ఒక తడిగుడ్డ పెడతాం. ఆ తడిగుడ్డ తీసిన తర్వాత మళ్ళీ దాని ప్రభావం వస్తుంటుంది. అట్లా మళ్ళీ కాసేపు పెడుతూ ఉంటాం. ఇట్లా అలాగే పెడుతూ ఉంటే కొంచెం సేపటికి దాని యొక్క లోపల ఉన్న వేడి బాధ తగ్గిపోయి అది ఆ ప్రభావం మనమే చూపదు. అలాగే శంకరునికి కూడా ఒక పర్యాయం పోసి కొంచెం ఆగితే మళ్ళీ వేడిగా వస్తున్నది. ఇట్లా ఈ శంకరుడిలో నుంచి వచ్చినటువంటి బాలుడు, ఆ బ్రహ్మచారి స్వామివారికి 11 పర్యాయాలు 11 ఆవృత్తాలుగా స్వామివారికి అభిషేకం చేశాడు. ఎప్పుడైతే 11వసారి స్వామివారికి పూర్తిగా నీళ్లు పోసిన తర్వాత అప్పుడు శంకరుడి యొక్క ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ విషం యొక్క ప్రభావంతో వచ్చిన శరీరం అంతా కలిగినటువంటి మంటలు వేడి చల్లారినాయి. అప్పుడు ఈ మిగిలినటువంటి నివేదనలు, హారతులతోటి స్వామివారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ విషం యొక్క బాధ నుండి తప్పుకున్నాడు అని అందరూ కూడా తెల్లవార్లు అగారం చేసి శంకరుని కోసం ప్రార్థించారు. అలా 11 పర్యాయాలు చేశాడు కనుక, ఏకాదశ పర్యాయాలు చేశాడు కనుక అది మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. ఇక్కడ అదే అనమాట, రుద్రుడు కాబట్టి. ఇప్పుడు ఈ రుద్రాభిషేకం ఎందుకు వచ్చింది అంటే,
ఈ శంకరుని యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి బాలుడు అభిషేకం స్వామివారికి చేసే నిమిత్తమై అనేక మంది దేవతలను తన శరీరంలోకి ఆవాహన చేసుకున్నాడు. ఎందుకంటే ఈ బాలుడు స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గాలి కనుక పీల్చే దాంట్లో ఏదైనా తేడా కనుక వస్తే మంత్రం ఖచ్చితంగా పలకలేడు కనుక అలా వాయుదేవుడిని అవసరం. కంటికి ఎలాంటి మంకు కునుకు రాకుండా సూర్యచంద్రులను నేత్రాల్లోకి పిలిచాడు. నాలుక మీద సరస్వతీదేవిని ఎలాంటి తేడా లేకుండా అనుదాత్త ఉదాత్త స్ఫలితాలు క్షుణ్ణంగా పలకాలి కాబట్టి ఏ తేడా రాదు. అంటే నోట్లో నాలుక మీద సరస్వతీదేవి కనుక ఉంటే విద్య బాగా ఉంటుంది కనుక ఆమెను నాలుక మీదకి ఆవాహన చేశాడు. ఇలా సకల దేవతని అష్టదిక్పాలకులను తన శరీరంలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇలా అంతమంది దేవతల్లో కంపించకుండా భూదేవిని, వర్షాలు ఇలాంటివి లేకుండా ఆకాశమును, ఆ ఖాళీ ప్రదేశం ఆకాశం అంటే అదంతా కూడా ఈయన ఆధీనంలోకి వచ్చేటట్టుగా ఈ బాలుడు ఆవాహన చేసుకున్నాడు. చెవుల్లోకి యముణ్ణి, నేత్రంలోకి సూర్యచంద్రులే కాకుండా అగ్నిని, ఏ అభిషేకం పూర్తయ్యేదాకా కడుపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా కుబేరుణ్ణి, అంటే ఆకలి జరగకుండా కుబేరుడిని పిలిచాడు. మరి కుబేరుడు ధనానికి అధిపతి కదా, మరి కడుపు ఆకలి కోసం కదా, మరి ఆయన ఎలా ఉన్నాడు అంటే చూడండి, ఆ కుబేరుడు కనుక మన పక్షాన కనుక ఉంటే, మనకు బాగా ఆయన అనుగ్రహం కనుక ఉంటే మనకు ఆకలి కూడా కాదనమాట. బాగా ఎక్కడికైనా మనం ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, బాగా మనకు 2-1 గంట దాటి ఆకలి అవుతుంది అనుకోండి, మనకు ఎవరైనా ఉచితంగా కొంత డబ్బు ఇస్తామన్నప్పుడు సరే అన్నం ఆనకైనా తినచ్చులని ముందు ఆ డబ్బు మీదకి వెళ్తాం. చూడండి, అక్కడ ధనం వచ్చేటప్పటికి ఆకలి మీద కూడా వ్యామోహం ఉండదు. కనుక ఈ కుబేరుడికి ఈ ధన ప్రభావమే కాకుండా ఆ కడుపులో ఆకలి లేకుండా చేసి స్థిరంగా ఉంచేటువంటి శక్తి కూడా ఉన్నది. కనుక కుబేరుణ్ణి కడుపులోకి, ఇట్లా ఈ ముక్కులోకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఎలా ఇబ్బంది లేకుండా గాలి కొరకు నాసికయోరు వాయుశ్చదు, గాలిదేవుణ్ణి వాయువుని నాసికలోకి, నయనయో చంద్రాదిత్యో సూర్యచంద్రుల్ని కళ్ళల్లోకి, ఇట్లా అందరి దేవతలను ఆవాహన చేసుకున్నాడు. ఎప్పుడైతే అందరినీ తనలో ఇముడ్చుకున్నాడో అప్పుడు ఈ బాలుడు రుద్రుడైనాడు. ఇంతమందిని ఆవాహన చేసుకున్నాడు కనుక ఈ బాలుడు రుద్రుడై శంకరునికి అభిషేకం చేశాడు. నా రుద్రో రుద్రమర్చయేతు, నేను రుద్రుల్లో నుంచి వచ్చి రుద్రుడనైనాను కనుక నేను శంకరుడికి అభిషేకం చేస్తున్నాను అని ఈ బాలుడు రుద్రుడై ఈశ్వరుడికి అభిషేకం చేశాడు. కాబట్టి రుద్రుని చేయబడిన ఈ అభిషేకానికి రుద్రాభిషేకము అని పేరు వచ్చింది. అప్పుడు ఈ బాలుడు ఎన్ని పర్యాయాలు చేశాడు? 11 పర్యాయాలు 11 ఆవృత్తాలుగా అభిషేకం చేశాడు గనుక 11వసారికి శంకరుడు చల్లబడ్డాడు గనుక ఏకాదశి రుద్రాభిషేకమై విలసిల్లినది. ఎవరైతే అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఈ ఏకాదశి రుద్రాభిషేకం గనక చేస్తే శంకరుడు వాళ్ళ అనారోగ్యాన్ని తొలగిస్తాడు. ఐశ్వర్యం కొరకు చేస్తే ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. మోక్షం కొరకు చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎవరైనా ఒక బిడ్డ పుట్టినప్పుడు నక్షత్రం బాగలేకుండా ఉంటే ఆ నక్షత్ర దోషం తొలగే నిమిత్తమే ఈ అభిషేకం చేస్తే ఆ నక్షత్ర దోషం ఎలాగ ఇబ్బంది ఉండదు. నవగ్రహ దోషాలు బాగలేనప్పుడు మనం ఈ రుద్రాభిషేకం చేస్తే ఆ నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందుతారు. శంకరుడికి అభిషేకం చేసి శరీరాన్ని చల్లబడిచేదానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా శంకరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి చూస్తాడు. కనుక ఈ అభిషేకాన్ని మంత్రోచ్చారణలతో చేయించే స్నానాన్ని అభిషేకము అంటాం. రుద్రుడి చేయబడినది కాబట్టి ఇది రుద్రాభిషేకం అనేటువంటి పేరు కలిగిందని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ కార్తీక మాసంలో అందరూ భక్తి శ్రద్ధలతో శివాలయానికి వెళ్ళి ఈ రుద్రాభిషేకాన్ని చేయించుకుని శంకరుని యొక్క అనుగ్రహం పొంది అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాను. ఓం నమః శివాయ.